skipping Prayagraj railway station. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, దాల్, కట్లెట్, ఫ్రైస్. లోకోమోటివ్స్ ఉంటాయి కదా, చిత్తరంజన్ లోకోమోటివ్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇక్కడ కొంత స్పీడ్ వచ్చేసరికి 128, 125. హౌరా రాజధాని వస్తుంది 12302 వయా గయా. సియాల్దా రాజధాని. అండ్ వెస్ట్రన్ టాయిలెట్లో వచ్చేసరికి పేపర్ అయితే ఎర్లో ఇచ్చారనమాట. కమోడ్ మీద పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. కొందరికి కొన్ని ట్రైన్స్ అయితే ఫేవరెట్ ఉంటుంది, అలాగే నాకైతే దురంతో అనేది కొంచెం ఇష్టం అనమాట. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసరికి సురేష్. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం హౌరా నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే దురంతోలో. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12273. కొందరికి కొన్ని ట్రైన్స్ అయితే ఫేవరెట్ ఉంటుంది, అలాగే నాకైతే దురంతో అనేది కొంచెం ఇష్టం అనమాట. ఇది వచ్చేసరికి ఒక ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. హౌరా స్టేషన్ కోడ్ వచ్చేసరికి HWH. ఇది వచ్చేసరికి ఈస్టర్న్ రైల్వే జోన్లో ఉంటుంది. టోటల్గా 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 2 కాంప్లెక్స్లు ఉంటాయి, న్యూ కాంప్లెక్స్ అండ్ ఓల్డ్ కాంప్లెక్స్. ఒక కాంప్లెక్స్లో వచ్చేసరికి 1 to 15 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి అనదర్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది అనమాట ఓల్డ్ కాంప్లెక్స్. మనకు అక్కడ చూసుకుంటే హౌరా బ్రిడ్జ్ ఉంది, వింటేజ్ అంబాసిడర్స్ ఉంటాయి, యాత్రి శాతి అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి న్యూ కాంప్లెక్స్. ఇది ఓల్డ్ కాంప్లెక్స్. ఇందులో 1 to 15 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ ఇందులో ఉంటాయి. ఈ మధ్యలో నుంచి వెహికల్స్ అయితే వెళ్ళిపోవచ్చు, అండ్ మధ్యలోనే మెట్రో కూడా ఉంటుంది. స్టేషన్లోకి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, అందులో ఒక ఎంట్రీ నుంచి మనం ఎంట్రీ అయిపోదాం. క్లాక్ రూమ్ ఉంటుంది ఇక్కడ. పర్లేదు, బాగానే చూసుకుంటారు లగేజ్ని. నేను వచ్చేసరికి టిఫిన్ అయితే తీసుకున్నాను, మసాలా దోశ. మసాలా దోశ ప్రైస్ వచ్చేసరికి 95 రూపీస్ అయితే పడింది. టేస్ట్ చేద్దాం ఎలాగుందో. దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంది, కరకరలాడుతుంది. దోశ బాగుంది, చట్నీ బాగుంది, మసాలా కూడా బాగుంది. ఇప్పుడు సాంబార్తో టేస్ట్ చేద్దాం. బాగుంది. నేనైతే టిఫిన్ కంప్లీట్ చేస్తాను. టిఫిన్ బాగుంది. వాటర్ బాటిల్ 14 రూపీస్ అయినప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టడమే మానేసినట్టున్నారు. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద ఉంది. ఫలక్నామా వచ్చేసరికి 9:55కి డిపార్చర్ అవుతుంది. మొత్తం వెయిటింగ్ ఏరియానే. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 9th ప్లాట్ఫాము, ఇది వచ్చేసరికి 8th ప్లాట్ఫాము. ప్యాసింజర్ వెహికల్స్ అవి స్టేషన్లోకి రావచ్చు అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్యాసింజర్స్కి. ఇంకా మన దురంతో కోసం చెప్పాలంటే, దురంతో వచ్చేసరికి వీక్లీ 2 days మాత్రం ఉంటుంది. ఈ దురంతో మండే అండ్ ఫ్రైడే. అండ్ కోల్కతాకి సెకండ్ దురంతో అనమాట. ఫస్ట్ దురంతో వచ్చేసరికి మనం ట్రావెల్ చేస్తాము. సియాల్దా నుంచి బికనీర్ వరకు చేశారు. ఆ వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన ట్రైన్ వచ్చేసరికి ఆల్కో పుల్ చేసుకుని వస్తుంది. WDM3A హౌరాకు సంబంధించింది ఇది. ఈ
దూరంతో వచ్చేసరికి వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుంది అనమాట. సోమవారం మరియు శుక్రవారం 8:45 ఉంటుంది. అండ్ ఢిల్లీ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 6:40 అయితే చేరుకుంటుంది. టోటల్గా 22 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది, ఒక 5 మినిట్స్ తక్కువ. దురంతో హిస్టరీ కానీ చూసుకుంటే దురంతో వచ్చేసరికి మమతా బెనర్జీ గారు అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. వారు రైల్వే మినిస్టర్గా ఉండేటప్పుడు 2009లోని దురంతో సిరీస్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి April 2, 2010లో అయితే ఇనాగ్రల్ అయితే అయ్యింది. మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే A1. సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను. సెకండ్ ఏసీలో నాకు పడ్డ ఫేర్ వచ్చేసరికి 4600 అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్. మీరైతే సెకండ్ ఏసీ అయితే ప్రిఫర్ చేయకండి. నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే నేను రిజర్వేషన్ చేసుకునే టైంకి ఇందులో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ జర్నీ వ్లాగ్ ఉంది కదా, అది చేయడం కోసం అయితే నేను చెన్నై దూరంతో అయితే క్యాన్సిల్ చేస్తాను టికెట్. దీనికి బుక్ చేసుకున్నప్పుడు అయితే సెకండ్ ఏసీ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి స్లీపర్లు ఉన్నాయి, థర్డ్ ఏసీ వచ్చేసరికి 7 ఉన్నాయి, థర్డ్ ఎకానమీ 1 ఉంది, సెకండ్ ఏసీ వచ్చేసరికి 2 ఉన్నాయి, ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 1 ఉంది. అండ్ ప్యాంట్రీ కార్ కూడా ఉందన్నమాట. లగేజ్ వచ్చేసరికి లోడ్ చేస్తున్నారు. ఈరోజు మనం ఫుల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సమ్ లోకోమోటివ్, హౌరాకు సంబంధించిన లోకోమోటివ్. ఇది 39132. మనం మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాము, లోన్కి వెళ్దాము. అండ్ ఇదే మన సీట్ అనమాట, సైడ్ అప్పర్. నేను వచ్చేసరికి ప్రెజెంట్ వెస్ట్రన్ టాయిలెట్లో అయితే ఉన్నాను. టాయిలెట్ అయితే బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ వెస్ట్రన్ టాయిలెట్లో వచ్చేసరికి పేపర్ అయితే ఇలా ఇచ్చారనమాట, కమోడ్ మీద పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. మన దురంతో వచ్చేసరికి ఆన్ టైంకి డిపాచర్ అయిపోయింది ఫ్రమ్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. మనం మెల్లిగా హౌరా స్టేషన్ నుంచి బయటకు వస్తాము. హౌరా స్టేషన్ బయట అయితే లోకల్ ట్రైన్ అయితే వెయిటింగ్. అది వచ్చేసరికి హౌరా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా మొత్తం. మనల్ని క్రాస్ చేసుకుని లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఈస్టర్న్ రైల్వేస్. మనకు అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ అంతర్గతి ఖరగ్పూర్ వెళ్ళే ట్రాక్స్. అటుపక్క అలా వెళ్ళిపోతాయి. ఇది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఏరియా ఇది. బేగంపూర్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. బేగంపూర్ స్టేషన్లోకి లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. (12314) వస్తుంది, సియాల్దా రాజధాని.
మన దురంతో స్పీడ్ వచ్చేసరికి 128, 125, 127 అలా మెయింటైన్ చేస్తున్నారు. 129 కూడా టచ్ అయింది. మాసాగ్రామ్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. స్పీడ్ వచ్చేసరికి 128 మెయింటైన్ చేస్తున్నారు. ఆ పైనుంచి ఒక లైన్ వెళ్ళిపోతుంది, చూస్తున్నారా? స్కిప్పింగ్ శక్తిగా రైల్వే స్టేషన్. హౌరా హౌరా రాజధాని వస్తుంది 12302 వయా గయా. వచ్చేసరికి అప్పర్ బర్త్ కప్, నేను అప్పర్ బర్త్లో ఉన్నాను అనమాట. మీకు సెకండ్ ఏసీ ప్రొఫైల్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సెకండ్ ఏసీ ప్రొఫైల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, అలా నలుగురు ఉండొచ్చు అనమాట, ప్రైవసీగా ఉంటుంది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. కట్లెట్, ఫ్రైస్, టీ కిట్, బటర్, జాము అండ్ బ్రౌన్ బ్రెడ్. 13010 వస్తుంది. దూన్ ఎక్స్ప్రెస్ రిషికేశ్ నుంచి హౌరా జంక్షన్ వరకు వెళ్తుంది ఇది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కంప్లీట్ చేస్తాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ప్రెజెంట్ మనం అయితే ఎసెన్షియల్ జంక్షన్ స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాము. మనం వచ్చేసరికి నెమ్మదిగా ఎసెన్షియల్ జంక్షన్ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎసెన్షియల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది.
మనం వచ్చేసరికి అసెన్సోల్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏఎస్ఎన్. ఇది వచ్చేసరికి ఈస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ధన్బాద్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ టాటానగర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వెళ్ళబోయే రూట్ అండ్ వచ్చిన రూట్. మనం వచ్చేసరికి అసెన్సోల్ జంక్షన్ నుంచి డిపార్చర్ అయిపోయాము 11:24కి. 10:55 ఇస్ ద రైట్ టైం. నియర్లీ హాఫ్ అన్ అవర్ డిలే. అన్ని ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా డీజిల్ లోకోమోటివ్ లేదు. వ్యాప్ 7, వ్యాగ్ 9, వ్యాప్ 4. ఇక్కడ చూసుకుంటే రాయ్పూర్ వ్యాగ్ 7 లోకోమోటివ్ ఉంది. గూడ్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించినవి ఇవి. ఆ కొండ మొత్తం తవ్వేస్తున్నట్టు ఉన్నారు, పొగ కూడా వస్తుంది అక్కడి నుంచి. స్కిప్పింగ్ చిత్రంజన్ లోకోమోటివ్స్ ఉంటాయి కదా, చిత్రంజన్ లోకోమోటివ్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇక్కడ పెద్ద వర్క్ షాప్ ఉంది. స్కిప్పింగ్ శంకర్పూర్ రైల్వే స్టేషన్. ఏంటో ఈ అందరూ ఇంటికి అసలు సున్నాలు వేసుకోలేదు, బయట అలా ఇడ్లీ పెట్టలతోనే వదిలేశారు. కుంభార్బాద్ రోహిణి అనే రైల్వే స్టేషన్ అంటే ఇది. ఏటో కొత్త కొత్త పేర్లను చూస్తున్నాను నేను.
రోడ్ లైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇటుపక్క. మనం వచ్చేసరికి జేషిద్ జంక్షన్ అనే రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ వచ్చింది. చింటూ పక్కెళ్ళమ్మా. మేబీ రో విల్లాస్, మొత్తం అన్ని విల్లాల్లాగా కనిపిస్తున్నాయి. VAP4 లోకోమోటివ్. జేషిద్ జంక్షన్ మేబీ అలాగే వెళ్తారేమో బాగల్పూర్కి. జేషిద్ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు జేషిద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి JSME. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి జార్ఖండ్ స్టేట్లో ఉంటుంది అనమాట. ఇక్కడికి మనం అయితే 12:08కి రావాలి. 12:45కి వచ్చాము. 309 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన దూరంతో. మనం వచ్చేసరికి జేషిద్ నుంచి స్టార్ట్ అయిపోయాము 12:51కి. ఆ ట్రైన్ వచ్చేసరికి జేషిద్ నుంచి వాస్కోడి గామాకి వెళ్తుంది. 17322 అండ్ 17321. తాంబరం జేషిద్ ట్రైన్ ఉంది కదా, అది ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేట్ వచ్చేసరికి బీహార్. టైం వచ్చేసరికి నియర్లీ 2 అవుతుంది. మనకైతే లంచ్ అయితే సర్వ్ చేశారు. ఏది సర్వ్ చేశారు అనేది నేనే చూపిస్తాను చూడండి. మనకి సర్వ్ చేసిన లంచ్ అయితే ఇది వైట్ రైస్, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, దాల్, 2 రోటీ అండ్ పిక్కలు ఇచ్చారు. సాల్ట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ పప్పు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పన్నీర్ కర్రీ.
కొంచెం ఘాటుగా ఉంది. పన్నీర్ కూడా రబ్బర్లా కొంచెం సాగుతుంది. ఆలూ ఫ్రై చల్లగా ఉంది, వేడిగా లేదు, బాగానే ఉంది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి కలుస్తాను. మనం వచ్చేసరికి ప్రజెంట్ బీహార్లో ఉన్నాము, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోని. వీళ్ళందరూ ఇలా పట్టాల మీదే కూర్చొని ఉంటున్నారు. పక్కన కూర్చోవచ్చు కదా, పోతారు లేకపోతే. పటే జంక్షన్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. బీహార్లో ఉంటుంది స్టేషను. బాబా ఎంతమంది ఉన్నారా జనాలు. పాట్నా స్టేషన్ అవుటర్లో ఉన్నాం మనం.
పాట్నాలో దిగాల్సిన వాళ్ళందరూ ఇక్కడ దిగి వెళ్ళిపోయారు. ఒక 20 minutes ఈ లొకేషన్లో వెయిట్ చేసిన తర్వాత మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. సో వీ కెన్ ప్రొసీడ్. డీజిల్ లోకోమోటివ్ అండ్ స్లైట్గా సన్సెట్ కూడా అయిపోతుంది. వీళ్ళు సగం జీవితం పట్టాల మీద గడిపేస్తున్నట్టు ఉన్నారు. ప్యాకాట్లు, సిగరెట్లు. కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది పాట్నాలో. ఆ ట్రైన్ వచ్చేసరికి పాట్నా నుంచి బనారస్ వరకు వెళ్తుంది. ఎగ్జాక్ట్గా 5కి వచ్చాం మనం వచ్చేసరికి పాట్నా జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 5 o'clockకి. 1 hour డిలేగా అయితే వచ్చింది మన దురంతో ఎక్స్ప్రెస్. పాట్నా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాము. ఇది వచ్చేసరికి బీహార్కి క్యాపిటల్. పాట్నా జంక్షన్ నుంచి మనమైతే 5:12కి అయితే స్టార్ట్ అయిపోయాము. 12 minutes ఉంది ఇక్కడ. పాట్నా జంక్షన్. బ్లూ కలర్ కోచెస్, వింటేజ్ లోకోస్ అవి, వింటేజ్ కోచెస్ అవి. పాట్నా స్టేషన్ దాటగానే మనకైతే స్నాక్స్ అయితే సర్వ్ చేశారు. ఈవినింగ్ స్నాక్స్ ఈ ఇచ్చారు, చూద్దాం ఒకసారి. మనకు వచ్చేసరికి రెడీమేడ్ సమోసా ఇచ్చారు, టీ కిట్ ఇచ్చారు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ వచ్చినది ఇచ్చారు అనమాట, మిక్సర్ లాంటిది. అండ్ ఇది వచ్చేసరికి స్వీట్, కెచప్ అండ్ శాండ్విచ్ ఇచ్చారు. అండ్ సమోసా రెడీమేడ్ ఇట్లా బాబు. అంటే ఇది ఒకటి 20 rupees ఈచ్ వన్. ఫస్ట్ దీన్నే టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. సమోసా, రెడీమేడ్ సమోసా. మనకి నచ్చదు ఇది. స్టఫింగ్ అని చూసుకుంటే మూంగ్ దాల్ ఉంటుంది కదా, అదే పెసరపప్పు స్టఫింగ్. అండ్ సోప్ తగులుతుంది నోట్లో తింటున్నప్పుడు. అండ్ జీలకర్ర కూడా, ఇదే స్టఫింగ్. ఇది వచ్చేసరికి శాండ్విచ్, వెజ్ శాండ్విచ్. టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ అయితే చాలా స్మూత్గా ఉంది. స్టఫింగ్ వచ్చేసరికి క్యారెట్ ఉంది స్టఫింగ్. బాగానే ఉంది. అండ్ గైస్ మనమైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. బిఫోర్ టైం వచ్చేసింది 8:80కి రావాలి, 7:58కి వచ్చేసింది. సో మనం ఇక్కడ 8:15 వరకు అయితే ఉంటాము ఈ స్టేషన్లో. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DDU. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ప్రతాప్ గర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, సుల్తాన్పూర్ జంక్షన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ అయోధ్య కంటోన్మెంట్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. ఈ 3 వెళ్ళి లక్నోలో మీట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొక లైన్ ఉంటుంది వయా ప్రయాగ్రాజ్ టు కాన్పూర్ సెంట్రల్, మనం వెళ్ళే రూట్ అది. DDU రైల్వే స్టేషన్ ఇది, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వే స్టేషన్. దురంతో లాంచ్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్ స్టేషన్, ఎండింగ్ స్టేషన్ ఈ రెండే ఉండేవి అనమాట. మధ్యలో ఉన్న స్టేషన్స్ అన్ని టెక్నికల్ హాల్స్. ఆఫ్టర్ 2016 టెక్నికల్ హాల్స్ అన్ని కూడా నార్మల్ హాల్స్ చేశారు. ట్రైన్ వచ్చేసరికి
మన దురంతో వచ్చేసరికి ఫిబ్రవరి 6th 2018 వరకు వయా గయా మీద వెళ్ళేది. ఆ తర్వాత వయా పాట్నాకి అయితే మూవ్ చేశారనమాట. ముందు గయా మీదకి వెళ్ళేటప్పుడైతే 1431 కిలోమీటర్స్ వచ్చేది. ఆ తర్వాత అయితే 1531 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట టిల్ ఢిల్లీ వరకు. 8:11 అయింది. ఇంకొక 4 minutesలో మనం డిపార్చర్ అయిపోతాము డిడియూ నుంచి. స్టేషన్స్ ప్లాట్ఫామ్ మీద ఉన్న షాప్లో మన వస్తువులు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. అమౌంట్ అనేది మనం ఎక్కువ ఇచ్చేస్తాము. ఆ కౌంట్ అనేది ఒకసారి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మనం దీన్ దయాల్ నుంచి డిపార్చర్ అయిపోయాము. ఆన్ టైంకే డిపార్చర్ అయిపోయాము. మనం వచ్చేసరికి ప్రయాగ్రాజ్ స్టేషన్ అవుటర్లో ఉన్నాము. స్కిప్పింగ్ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి నియర్లీ 5:42 అవుతుంది. మనమైతే ఈరోజు ఆన్ టైంకి వచ్చేసాము. మనం వచ్చేసరికి గజియాబాద్ జంక్షన్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. గజియాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ 5:45 టైం అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GZB. మనకు అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి లక్నో మెయిల్. లక్నో నుంచి ఢిల్లీకి వస్తుంది 1229. Apson locomotive 37902 Kanpur locomotive.
అలహాబాద్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మనం ఇప్పుడే ఆనంద్ విహార్ స్టేషన్ స్కిప్ చేసాం. ఇక్కడ 2 ట్రాక్స్ అలా వెళ్ళిపోతున్నాయి చూసారా. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ హజరత్ నిజాముద్దీన్ ఉంటాయి అవి. ఇక ఈ 2 ట్రాక్స్ అక్కడ కొన్ని ట్రాక్స్ వస్తున్నాయి చూసారా. అవి వచ్చేసరికి మన రెగ్యులర్ రూట్ అనమాట. అది ఐ మీన్ హజరత్ నిజాముద్దీన్ మధురా జంక్షన్ వెళ్ళే రూట్ అది. P5 లోకోమోటివ్ అది గతిమాన. మనం ఇలా ప్రగతి మైదాన్ దగ్గర మీట్ అయిపోతాం. ప్రగతి మైదాన్, శివాజీ బ్రిడ్జ్, తిలక్ బ్రిడ్జ్ అలాగనమాట. మనం వచ్చేసరికి న్యూఢిల్లీ స్టేషన్స్కి అవుట్కట్స్లో ఉన్నాము. అక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి 16th ప్లాట్ఫామ్ మీద ఉంది ఆ ట్రైన్. అది టైం వచ్చేసరికి 6:30. నయీ ఢిల్లీ, ఐ మీన్ న్యూ ఢిల్లీ. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి పూర్వ ఎక్స్ప్రెస్. అది కూడా హౌరా నుంచే వస్తుంది. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వచ్చాము. న్యూఢిల్లీ స్టేషన్కి అయితే చేరుకున్నాము 6:32కి. బిఫోర్ టైం వచ్చేసింది. మనం వచ్చేసరికి న్యూఢిల్లీ స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. బిఫోర్ టైం వచ్చేసాము. అండ్ ఈ ట్రైన్లో నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే, ఈ ట్రైన్ కన్నా ప్రిఫర్ అయితే మీరు హౌరా రాజధాని కానీ సియాల్దా రాజధానికి అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ ప్రైజే పడుతుంది అండ్ టైం కూడా తక్కువ తీసుకుంటుంది. ఈ ట్రైన్ అయితే ఎక్కువ తీసుకుంటుంది దూరంతో వచ్చేసరికి. అండ్ గైస్, నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.